అందరికీ హాయ్ అండి. ఈ ముగ్గయితే చాలా సింపుల్‌గా వేసుకోవచ్చు. అలాగే చాలా బావుంటుందనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే నేను ఇలా నిదానంగా చెప్తూ నేను ముగ్గయితే వేస్తున్నానండి. నా వాయిస్ అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉంది. బాగా జలుబు చేసిందనమాట. అందువల్ల నా వాయిస్ అయితే అలా ఉంది. ఈ ముగ్గొచ్చేసి చుక్కల ముగ్గండి. ఇది 12 చుక్కలు. 12 చుక్కల్ని 2 వరుసలు పెట్టుకోవాలి. మళ్ళీ సందు అట్లా ఏమి లేదు. 2 వరుసలు పెట్టుకోవాలి 12 చుక్కలు. ఆ తర్వాత ఒక చుక్క వదిలేసి అట్లా పెట్టుకోవాలనమాట. అలా 2 వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇవి కొత్తగా ముగ్గులు అంటే ఎవరైనా కొత్తగా నేర్చుకుంటుంటారు కదా! వాళ్ళకి చాలా ఈజీగా ఉంటదండి. ఫస్ట్ ఎవరైనా సరే ముగ్గు స్టార్ట్ చేసేటప్పుడు కొత్తగా నేర్చుకునేటప్పుడు మెలిక ముగ్గులు కాకుండా ఇలా చుక్కల ముగ్గులతో ట్రై చేస్తే ఆ తర్వాత మెలిక ముగ్గులనేవి చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇట్లాగా అన్నీ ఇట్లా చూడండి 2 చుక్కలు వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వైపు అయితే కంప్లీట్ అయిపోయింది కదా! ఇంకా ఆ వైపు కూడా 2 చుక్కలు వచ్చే వరకు పెట్టేసుకోవాలి చుక్కలన్నీ కూడా. ఇలా చుక్కల్ని మనం సమానంగా పెట్టుకున్నామంటే ముగ్గు అనేది చాలా నీట్‌గా వస్తుంది. మనం ఫస్ట్ ఇలా పెన్నుతో ట్రై చేసి స్టార్టింగ్‌లో తర్వాత మీరు ముగ్గుతో ట్రై చేసుకోవచ్చు. పొడి ముగ్గుతో గానీ, చాక్ పీస్‌తో గానీ ట్రై చేసుకోవచ్చు. ఇట్లా ఫ్లవర్ లాగా అనమాట. ఈ ఫ్లవర్‌ని మనం చాలా రకాలుగా వేయొచ్చు. ఇప్పుడైతే నేను ఈ విధంగా వేసి చూపిస్తున్నానండి. చాలా సింపుల్ అనమాట. మనకి ఇలా చుక్కలు చూడంగానే అర్థమైపోతుంటది. ఏ లైన్‌లు కలపాలి, ఎట్లా ఫ్లవర్ వస్తదనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది గదా! ఇట్లాగా వేసుకొని ఇలా చిన్న చిన్న డాట్స్ లాగా మనకి ఫ్లవర్స్ మధ్యలలో చిన్న చిన్న లైన్‌లా కనిపిస్తుంటాయి కదా! వేరే డిఫరెంట్ కలర్స్‌లలో ఉంటాయి కదా! ఇట్లా పెట్టేసుకొని మధ్యలో ఇలా రౌండ్ సర్కిల్ లాగా చుట్టేసుకోవడమే. ఇంకా ఈ వైపు ఇట్లా 4 వైపులు మొత్తం 5 ఫ్లవర్స్ అయితే వస్తాయి ఈ ముగ్గుకి. ఇట్లా ఈ సైడ్ కూడా సేమ్ అంతేనండి. కొత్తగా ఏసే వాళ్ళకేందంటే కొంచెం కంగారుగా ఉంటదనమాట. ముగ్గు చెడిపోతదేమో అని కొంచెం టెన్షన్ ఉంటది. అట్లాంటి వాళ్ళ కోసం నేనైతే నిదానంగా చూపిస్తానండి. ఈ విధంగా వేసుకోవాలి. మనం ఇలా ఫ్లవర్‌ని ఇలా తిప్పేటప్పుడు గూడా వేరే రకాలుగా గూడా తిప్పొచ్చు. మన ఇష్టం అది. కానీ కరెక్ట్‌గా అది మనకు ఫ్లవర్ షేప్ అనేది కనిపించాలనమాట. ఇప్పుడు ఈ విధంగా వేస్తే ముగ్గనేది చాలా నీట్‌గా వస్తుంది. అందంగా ఉంటుంది. మనం ఒక బుక్ మెయింటైన్ చేసుకున్నామంటే ఎప్పుడైనా సరే మర్చిపోయినా సరే ఆ బుక్ చూసినప్పుడు మనకైతే గుర్తొస్తది. ఇప్పుడు 4 ఫ్లవర్స్ అయితే అయిపోయినాయి కదా! మిడిల్‌లో వస్తుంది ఇంకొక ఫ్లవర్ అయితే. మనం ఇప్పుడు మిడిల్ కూడా కంప్లీట్ చేసుకుందాము. ఇవి ఆపోజిట్ అండి. ఇలాగ ఆపోజిట్ వస్తది కదా! మనం ఫస్ట్ ఒక్క లైన్ వేసేసామంటే మిగిలిన లైన్‌లన్నీ అర్థమైపోతాయి. ఈ విధంగా వేసేసుకొని అదే మనం మామూలుగా పొడి ముగ్గు వేసి కలర్స్ వేసినప్పుడు చూడండి చాలా అందంగా ఉంటది ఈ ముగ్గయితే. మనం అందులో కలర్స్ అన్నీ నింపుతాం కదా! చాలా బావుంటది. ఇక్కడైతే నేను ఫ్లవర్ కూడా వేయొచ్చు. కానీ ఇలా నేను ఫిష్ వేస్తున్నాననమాట. నా చిన్నప్పుడు వేసేవాళ్ళం ఈ ముగ్గయితే ఎక్కువగా వేస్తా ఉండేవాళ్ళం. అప్పుడు ఇట్లా ఫిష్ ఏసేవాళ్ళం అనమాట. చాలా ఫన్నీగా అనిపిచ్చేదనమాట. చేపలు అనేవాళ్ళం. అట్లా చేపలేసేవాళ్ళం. చాలా ఈజీ ఇది వేయటం గూడా. ఇట్లా చూస్తున్నారు గదా! చాలా సింపుల్ అనమాట. మీకిది వద్దనుకుంటే మీరక్కడ ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. మీరు ఇలా గూడా ట్రై చేస్తే మనకు ఫిష్ అనేది వేయటం గూడా వస్తదనమాట. ఎలా వేయాలి అనేది కూడా తెలుస్తుంది. ఈ విధంగా వేయడమే. ఇట్లాగ వేసి ఒక చిన్న కన్నులాగా పెట్టేసుకోవడం. అట్లా దాన్ని ఆ డాట్ ఆ కన్ను దగ్గర ఒక లైన్ వేసేయండి. చిన్న ఇట్లా పొలుసులాగా వేయడం. సైడ్ ఫిష్‌కు సైడ్ చిన్న చిన్న ముల్లులాగా అట్లా ఉంటాయి గదా! అట్లా సైడ్ అలా పెట్టామంటే మనకు కరెక్ట్‌గా ఫిష్ లుక్ అయితే వచ్చేస్తుందనమాట. మనకు రియల్ ఫిష్ లాగా అనిపిస్తుంది గదా! ఇప్పుడు ఇలాగ వేసేసుకొని ఇంకా దానికి జాయింట్ చేసేయాలి. మనము ఈ మిడిల్ ఫ్లవర్ ఉంది గదా! దానికి కలిపేసేయాలనమాట. అప్పుడు ముగ్గనేది మనకి చూడ్డానికి బావుంటది. కంప్లీట్ అవుతుందనమాట. చాలా బావుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి.